నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. తెలంగాణ ఉద్యమకారుల బస్సు చైతన్య యాత్రకు స్వాగతం పలికిన నర్సంపేట నియోజకవర్గ అన్ని మండలాల ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన ఈ నెల 27న సికింద్రాబాద్లో జరిగే ఉద్యమకారుల సన్మాన పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు చీమ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి నర్సంపేట పట్టణంలోని దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్రను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్, రాష్ట్ర మహిళ ఫోరం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి నర్సంపేట నియోజకవర్గ వివిధ మండలాల ఉద్యమకారులు ఘనస్వాగతం పలికారు. నర్సంపేట పట్టణ కేంద్రంలోని నందగిరి రజనీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బస్సు యాత్రలో భాగంగా ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, రాష్ట్ర మహిళ ఫోరం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన హామీలు 250 గజాల ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డ్స్, ఉద్యమకారుల గుర్తింపు కార్డ్స్, 25,000 వెల పెన్షన్ ఉద్యమకారుల అందరికీ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఈ క్రింది మండలాల ఉద్యమకారులు పాల్గొన్నారు. ఖానాపురం మండలం, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట అన్ని మండల ఉద్యమకారులు పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 27 సికింద్రాబాద్లో జరిగే హరి కళభవన్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వల్లపు శ్రీనివాస్, రామసహాయం ఉపేందర్ రెడ్డి, పైండ్ల యాదగిరి, అందే వెంకటనారాయణ, తాళ్లపల్లి లచ్చయ్య, జలగం రమేష్, ఎస్. కె. మస్తాన్, మల్లేశం, జలగం బాబు, వేల్పుల లింగన్న, కుమారస్వామి, తిరుపతి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు అల్లి యాదగిరి, మల్లాడి వీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగని రాజీరు, జిల్లా అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు, వరంగల్ జిల్లా మీడియా ఇన్ఛార్జి నర్మిట యాదగిరి, దార్ల రమాదేవి, పుట్టపాక కుమరస్వామి, సుదర్శన్ వెంకట్ రెడ్డి, దోమల రవి, నెక్కొండ అధ్యక్షులు కొత్త సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తుల సదానందం, చెన్నారావుపేట మండల గౌరవ అధ్యక్షులు అంగోతు వీరసింగ్, అధ్యక్షులు లింగమూర్తి, ఉపాధ్యక్షులు ఉడుగుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గోతు జ్యోతిరెడ్డి గారికి, అదేవిధంగా నర్సంపేట డివిజన్లో ఉన్నటువంటి వివిధ ఉద్యమకారులందరికీ కూడా, నాతోటి ఉద్యమకారులందరికీ కూడా ఖానాపురం
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ప్రత్యేక ఉద్యమాభినందన తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అక్క మన ఇంటి ఆడపడుచు, ఎందుకంటే ముదిరావుపేట నియర్లీ మంగళారపేట అక్క చదువుకొని ముదిరావుపేటలో చదువుకున్నది అక్క. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కావడం మీ అందరం కూడా సంతోషిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో అక్క ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు తమ్ముడు మేము వస్తున్నామంటే మేము అందరం కూడా స్వాగతం చెప్పడానికి వచ్చినటువంటి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ దయచేసి మిత్రులారా దక్షిణ తెలంగాణ యాత్రలో భాగంగా నిన్న ఈరోజు ముఖ్యంగా మన నర్సంపేటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలు చేసి జైళ్ల పాలై నష్టాల పాలై ఈరోజు ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళం ఉన్నాం. మనందరికీ కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు మేనిఫెస్టోలో 250 గజాల స్థలం ఇస్తానని అన్నది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి జార్ఖండ్ తరహాలో 25,000 ప్రతి నెల 25,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో మన శ్రీనన్న ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తూ చైతన్య యాత్రలు చేస్తూ వాళ్ళ ఖానాపురం మండలం రావడం అభినందనీయం. ఈ సందర్భంగా మన అక్క మన ముదిరావుపేట మంగళారపేట ఖానాపురం ఆడబిడ్డ మా అక్కకు స్వాగతం, అదేవిధంగా శ్రీనన్నకు అందరికీ కూడా స్వాగతం చెప్తూ కొద్దిసేపు ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం చక్కగా మన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు నిలబడిన తర్వాత అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అంబేద్కర్ సెంటర్లో ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ములుగు అన్నగారిని పంపించడం జరుగుతుంది. దీనిని ఉద్దేశించి అక్క మన జ్యోతి అక్క మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ. అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం చేరుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులు 4 మండలాలు 5 మండలాల ఉద్యమకారులు ఉన్నారు. పేర్లు చెప్తే లేట్ అవుతుంది, మేము పోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నందుకు ఉద్యమకారులందరూ నన్ను క్షమించాలి. మాకు ఇంత చక్కగా రిసీవ్ చేసుకున్నందుకు కానీ ఇంట్లో ఉండదు. నా తల్లిగారు ఊరంటే మీరందరూ నా తమ్ముళ్ళు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బోతు జ్యోతిరెడ్డి గారికి, అదేవిధంగా నర్సంపేట డివిజన్లో ఉన్నటువంటి వివిధ ఉద్యమకారులందరికీ కూడా, నాతోటి ఉద్యమకారులందరికీ కూడా ఖానాపురం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ప్రత్యేక ఉద్యమాభినందన తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అక్క మన ఇంటి ఆడపడుచు, ఎందుకంటే ముదిరావుపేట నియర్లీ మంగళారపేట అక్క చదువుకొని ముదిరావుపేటలో చదువుకున్నది అక్క. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కావడం మీ అందరం కూడా సంతోషిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో అక్క ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు తమ్ముడు మేము వస్తున్నామంటే మేము అందరం కూడా స్వాగతం చెప్పడానికి వచ్చినటువంటి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ దయచేసి మిత్రులారా దక్షిణ తెలంగాణ యాత్రలో భాగంగా నిన్న ఈరోజు ముఖ్యంగా మన నర్సంపేటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలు చేసి జైళ్ల పాలై నష్టాల పాలై ఈరోజు ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళం ఉన్నాం. మనందరికీ కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు మేనిఫెస్టోలో 250 గజాల స్థలం ఇస్తానని అన్నది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి జార్ఖండ్ తరహాలో
25,000 ప్రతి నెల 25,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఉద్యమకారులకు గుర్తింపు కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో మన సీమ శ్రీనన్న ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తూ చైతన్య యాత్రలు చేస్తూ వాళ్ళ ఖానాపురం మండలం రావడం అభినందనీయం. ఈ సందర్భంగా మన అక్క మన ముదరావుపేట, మంగళారపేట, ఖానాపురం ఆడబిడ్డ మా అక్కకు స్వాగతం, అదేవిధంగా సీనన్నకు అందరికీ కూడా స్వాగతం చెప్తూ కొద్దిసేపు ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం చక్కగా మన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు నిలబడిన తర్వాత అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అంబేద్కర్ సెంటర్లో ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ములుగు అన్నగారిని పంపించడం జరుగుతుంది. దీనిని ఉద్దేశించి అక్క మన జ్యోతి అక్క మాట్లాడతారు. జోహార్ అర్పించుకుంటూ యాత్రకి ఘన స్వాగతం పలికినటువంటి నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలానికి సంబంధించిన ఉద్యమకారులందరికీ కూడా పేరున ఉద్యమ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా రాష్ట్ర కమిటీ మహిళా నాయకులు గోవింద్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమ నమస్కరిస్తున్నారా. ఈ యొక్క 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకాల యాత్రని పోయిన నెలలో ప్రారంభించడం జరిగింది. ఆ యాత్ర ఉత్తర తెలంగాణలో ముగించుకున్నాం. ఇంకా దక్షిణ తెలంగాణ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా నర్సంపేటకి రావడం జరిగింది. అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పించడం జరిగింది. జోహార్ అర్పించుకుంటూ యాత్రకి ఘన స్వాగతం పలికినటువంటి నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలానికి సంబంధించిన ఉద్యమకారులందరికీ కూడా పేరున ఉద్యమ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా రాష్ట్ర కమిటీ మహిళా నాయకులు గోవింద్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమ నమస్కరిస్తున్నారా. ఈ యొక్క 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకాల యాత్రని పోయిన నెలలో ప్రారంభించడం జరిగింది. ఆ యాత్ర ఉత్తర తెలంగాణలో ముగించుకున్నాం. ఇంకా దక్షిణ తెలంగాణ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా నర్సంపేటకి రావడం జరిగింది. అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పించడం జరిగింది.